వెజ్ బిర్యానీని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఈ బిర్యానీ కాంబినేషన్లో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా గ్రేవీ కర్రీస్ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ చేసుకోవడం కోసం 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోని ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసి బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 2 కప్పుల బియ్యం వేసాం కాబట్టి 4 కప్పుల వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 7-8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పైనుండి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని కలర్ కోసం మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో కొంచెం పసుపు కలుపుకొని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కలపకుండా 10 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇలా అయితే రైస్ పొడి పొడిగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ. ఎప్పుడైనా వెజ్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది.